నేను మీ రాజశేఖర్. బద్దకస్తుల వంటశాలకి స్వాగతం. ఇందులో ఇప్పుడు మనము నువ్వులావ ఎలా పెట్టాలో నేర్చుకుందాము. ఓకే, దీన్నే కొన్ని ఏరియాస్లో ఉప్పావ అని కూడా అంటారు. ఓకే, ముందుగా ఇందులో పల్లి నూనె, జీలకర్ర, మెంతులు తో పోపు వేసేసుకోవాలండి. ఇవండి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇందులో ఒక బద్దకస్తురాల ఆవపిండి వేస్తున్నారండి, ఒక బద్దకస్తురాల ఆవ జాడీలో వేస్తున్నారండి, ఒక బద్దకస్తుడు నూనె కలుపుతున్నారండి, ఒక బద్దకస్తురాలు వీడియో తీస్తున్నారండి. 4 అవ్వట్లేదు కదండి. పిండి ఒకటి, ఆవపిండి ఒకటైతే నీ పిండి 4 లెక్క. ఒక డబ్బా ఆవపిండికి 4 డబ్బాలు నువ్వుల పిండి వేయాలండి. నువ్వుల పిండి ఎట్లా కొట్టుకున్నారు? ఉత్తి నువ్వులా? ఏంటండి? నువ్వుల పిండిలో ఉట్టి నువ్వులేనా? ఉట్టి నువ్వులేనండి. ఓకే, దాని ఉప్పు కారం వేయండి. వేయించి పొడగొట్టాలండి. పచ్చి నువ్వులు ఇదిగోండి, ఇది ఆవ పొడి అండి, ఇది నువ్వుల పొడి అండి. వీళ్ళు కూడా వచ్చింది, వద్ద వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచిగా కలియబెట్టాలండి, కలియ తిప్పాలండి. ఏంటోనండి ఎంత ట్రై చేసినా కూడా ఆంధ్ర భాష పూర్తిగా స్వచ్ఛంగా మాట్లాడలేకపోతున్నానండి. క్షమించండి, ఏమనుకోబాకండి. అమ్మా ఈ గరిటె అలబాగు యూజ్ చేసుకోండి, అలబాగు యూజ్ చేసుకోండి గరిటె. కానీ నూనె సరిపోనట్టుందండి. మూడో రోజు పులుపు కాయ పులుపుంటే బాగా ఊట వచ్చేస్తుంది, నూనె పొంగుతుంది. అమ్మ చాలా వచ్చింది, ఈ ఏడాది మొత్తం ఇంటి ఎక్కువ రోజులు ఉండదన్నావు కదా. ఇంటి ఉంటుంది, ఇంకా ఉంటుంది. అసలు శుభావనే సంవత్సరం మొత్తం ఉంటుంది. ఇదో ఊట వస్తుంది, కలిసి ఊట వస్తుంది. 5 నిమిషాలు అయింది కదా, మూడో రోజుకి తీస్తుంది. చాలా దాంట్లో నేను తల్లి కలిసి మంచిగా కలపాలండి. అన్నం వండాలి కానీ వండేసిన అన్నిటి, లేకుంటే ఒక ముద్దలో ఉప్పు ఎక్కువ, ఒక ముద్దలో ఉప్పు తక్కువగా వస్తుంది. బాగా కలియదిప్పాలి. మోటార్ వేసిందా? ఇది రామారావు గారు స్పాన్సర్ చేసిన బద్దకస్తుల వంటశాల అండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. లేకపోతే రామారావు గారు మీకు ఫోన్ చేసి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తారండి. జాగ్రత్త అండి. అదోండి ఫోన్ దగ్గరికి వెళ్తున్నారు ఆల్రెడీ. ఎన్ని కాయలు నువ్వా?
కాదు ఆ పెద్దదే సరిపోతుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సోగు ఎక్కువ వేయాలి కదా. అప్పుడు కానీ అప్పుడు బతకస్తుల వంటశాల కదా, రామారావు గారి వంటశాల. ఘటసాల అమ్మ ఉప్పు ఏమంటారు, పిండి పిండి తక్కువ అయింది అంటున్నా. అయిపోయిందా మొత్తం ఆవపిండి అది రెండు అయిపోయినాయా? వద్దు వద్దు కరెక్ట్గా పోయామా అమ్మ, టేస్ట్ అటు ఇటు కాకుండా వద్దు. ఏది ముక్కలు చాలు. అన్ని పాలే పోయి ముక్కలు చాలులే. ముక్కలు చాలు. ఇలా పసుపు రెండు ఇలా టీస్పూన్లు, ఒక టీ స్పూన్. 2 పిడికలు పసుపు అండి. పిడికిలు ఈ పిడికలు అంటే ఇంత అండి, ఇంత అనుకున్నారు, ఇంత అండి. అందుకే 2 టేబుల్ స్పూన్లు అని పెట్టి చెప్పేసి 2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఉన్నాయి కదా. టేబుల్ స్పూన్ అంటే ఇంత వస్తుంది. 2 పెద్ద చెంచాలు. 2 పెద్ద చెంచా. కానీ ఊరేనుగా టాటాటాయ్. ఈసారి శేఖర్ మామ పెట్టిన పచ్చళ్ళు ఈసారి వైరల్ అవ్వకపోతే చూద్దాం. వైరల్ అవ్వాలి. అన్నయ్య కలిపిండి, అన్నయ్య పెట్టిండు ఆవకాయ అందరికి అలా చెప్పి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఉంటే రామారావు గారికి పంపించగలరు. ముక్కలైతే ముక్కలైతే ఉప్పు తక్కువ. ఇది అయిపోయింది. ఇది దాని వేయాలనా? ఇప్పుడేదో తీసుకుపోతారు. కలిపినాక తీసుకోవద్దాం. ఇది కొంచెం చిన్న దాంట్లో ఇంత టేస్ట్ తీసుకోవద్దాం అంటే అయ్యో ఇక తర్వాత పెడదాం, పక్కన పెట్టేసి నేను వస్తుంది చెప్తాను. కదా. వస్తుంది, నేను చెప్తాను. తగ్గుంది ఇది దీనిలో పెట్టేస్తాం. ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇటు సైడ్ పెట్టు. ఇటు సైడ్ పెట్టు. ఏది ఇదండి. ఒకసారి మన స్పాన్సర్ని ఒకసారి చూపెట్టండి. ఇద్దాం. ఒకసారి స్పాన్సర్ని హైలైట్ చేయండి. ఏదో షోకులు అంటున్నారు, కొద్దిగా హైలైట్ చేయండి. అప్పుడు 31st అన్నయ్యనే చేస్తుండే కదా రకరకాల. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇల్లు పెద్ద ఉంది, మంచి పొరలాడవచ్చు. అయితే 31st నైట్ వీలు మమ్మల్ని, వస్తాం మేము. పోయినసారి 31st నైట్ నేను విజయవాడలో ఉన్నా. ఇప్పుడు కూడా విజయవాడ. ఈసారి విలువ అయితే ఇల్లు పెద్దగా ఉంది కదా. ఈసారి కూడా అదే టైంలో అవుతుంది. అప్పుడేనా ఎగ్జామ్స్? అదే టైం.